హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. లూయిస్ ఎల్హే గారి మీ జీవితం మీ చేతుల్లో రెండవ పార్ట్ 2లో 4వ భాగం. నిజానికి మీరు అనుకునేది అసలు సమస్య కాదు. ఒక ఆమె తన రూపురేఖల్ని ఎక్కువగా పట్టించుకునేది, మరీ ముఖ్యంగా ఆమె పలువర్సని ఎక్కువగా పట్టించుకునేది. ఆమె ఎంతోమంది పంటి డాక్టర్లను కలిసింది. వారంతా కలిసి ఆమె పళ్ళను మరింత అధ్వాన్నంగా చేశారు. అలాగే ఆమె తన ముక్కును కూడా నాశనం చేసుకుంది. ప్రతి డాక్టర్ ఆమె అంతర్గత నమ్మకమైన నేను అందంగా లేను అనే నమ్మకాన్ని బహిర్ ప్రపంచంలో సరిగ్గా సంభవింపచేశారు. నిజానికి ఆమె అసలు సమస్య ఆమె రూపురేఖలు కావు. ఆమెలో ఏదో లోపల ఉందని ఆమె అంతర్గతంగా ఆమెలో ఏదో లోపం ఉందని ఆమె అంతర్గతంగా భావించడం. ఇంకొక ఆమె చాలా అసహ్యంగా గొరకపెట్టేది. చుట్టూ ఉన్నవాళ్ళు చాలా అసహనంగా భావించేవారు. ఆమె ఒక చర్చికి అధిపతి అయ్యేందుకు ఒక కోర్స్ చేస్తుండేది. బయటికి ఆమె చాలా పవిత్రంగా ఆధ్యాత్మికంగా కనిపించేది, కానీ ఆమె అంతరంగంలో మాత్రం ఆమె పదవికి ఎవరైనా పోటీ వస్తారేమోనన్న కోపంతో అసూయతో రగిలిపోతుండేది. ఆమె అంతర్గతపు ఆలోచన విధానాలే ఆమెనలా అసహ్యకరంగా గురకపెట్టేటట్లు చేశాయి. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి బయటికి ఆమె ఎంత పూరితంగా నటించినా ఆమె లోపల చాలా బాధపడుతుండేది. ఆమెను ఎవరూ భయపెట్టలేరు, ఆమె తప్ప. ఒక అబ్బాయికి 15 సంవత్సరాలు. అతనికి హార్డ్కిన్స్ అనే వ్యాధితో బాధపడుతుండేవాడు. అతని తల్లి ఆ అబ్బాయిని నా దగ్గరికి తీసుకువచ్చింది. ఇక అతనికి 3 నెలలే బ్రతుకుతాడని డాక్టర్ చెప్పారట. వాళ్ళమ్మ అతడిని ఎలా బ్రతికించుకోవాలో తెలియక చాలా భయపడిపోతుండేది. కానీ అబ్బాయి చాలా చలాకీగా తెలివిగా ఉన్నాడు. అతడికి చావాలని లేదు, బ్రతకడానికి అతడు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. తన ఆలోచన విధానాలను మాట తీరును మార్చుకోవడానికి తయారయ్యాడు. తన తల్లిదండ్రులు విడిపోయారు, ఇంకా వాదులాడుకుంటున్నారు. అతడు ఇంకా జీవితంలో స్థిరపడలేదు. ఇది అతడి పరిస్థితి. కానీ అతడికి ఒక నటుడు కావాలని తీవ్రమైన కాంక్ష ఉండేది. పేరు ప్రతిష్టలు లేవని భావించడం, అదృష్టం లేదని భావించడం వల్ల తన తీవ్ర ఆకాంక్షను అణచుకున్నాడు. అతడికి బాగా పేరుంటేనే తప్ప అతన్ని నటించడానికి ఒప్పుకోరని అనుకున్నాడు. నేను అతడిని తనను తాను మంచిగా భావించడం, తనను తాను ప్రేమించుకోవడం నేర్పించాను. అతడు చాలా చక్కగా వీటన్నింటినీ పాటించాడు. ఇప్పుడు అతడు టీవీ ప్రోగ్రామ్స్లో తరచుగా కనిపిస్తుంటాడు. అతడు తనను తాను అంగీకరించుకోవడం వలన, తనలాగే తాను ఉండడం వలన అవకాశాలు అతని ముంగిటికి చేరాయి. అధిక బరువుని తగ్గించుకోవడానికి మనం ఎన్నో పరిష్కారాలని వెతికి మన శక్తినంతా వ్యర్థం చేసుకుంటాము. ఎన్నో ఆహార విధానాలను పాటిస్తాము. ఇక్కడ అధిక బరువు కాదు అసలు సమస్య. కొంతమంది తమ లావుతో పోరాడి ఇంకా లావు అవుతారు. తత్ఫలితంగా అధిక బరువు వలన వారు ఎదుర్కొనే సమస్యలకు ఇంకా ఎక్కువగా తమను తాము నిందించుకుంటూ ఉంటారు. ఈ బహిర్గతమైన అధిక బరువు అనేది వారి అంతరంగంలోంచి ఒకానొక ఆలోచన విధానం వల్ల ఉత్పన్నమైనది. ఈ సమస్య భయం మరి రక్షణ అవసరమనే ఆలోచన విధానాల వల్ల తలెత్తుతుంది. మనం ఎప్పుడైతే భయపడతామో, లేక అభద్రతతో ఉంటామో, లేక బాగా లేమని అనుకుంటామో, అప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఇంకా అధికంగా బరువు అవుతాం. మనం ఎన్నో సంవత్సరాలుగా బరువుగా ఉండడం పట్ల మనల్ని మనం కోపగించుకోవడం, తిట్టుకోవడం, తినే పదార్థాలను జాగ్రత్తగా తీసుకోవడం, మరి ప్రతిసారి ఎంత బరువు పెరిగామోనని చెక్ చేసుకోవడం చాలా వ్యర్థం. అలా చేస్తే 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు అలాగే ఉంటారు. ఎందుకంటే మీరు సమస్యకు అసలు కారణాన్ని సరిచేసుకోవడం ప్రారంభించలేదు. మనం చేసిందంతా ఇంకా ఎక్కువ భయపడి, ఇంకా ఎక్కువ అభద్రతా భావంతో ఉంది. మన రక్షణ కోసం ఇంకా ఎక్కువ బరువెక్కినాం అంతే. అందుకే నేను అధిక బరువు పట్ల లేదా ఆహార నియమాల పట్ల దృష్టి పెట్టను. ఇక్కడ ఆహార నియమాలు పనిచేయవు. ఒకే ఒక నియమం పనిచేస్తుంది. అది నెగిటివ్గా ఆలోచించకపోవడం అనే నియమం. ఎవరన్నా నన్ను అధిక బరువు సమస్యతో సంప్రదిస్తే ముందు ఈ అధిక బరువు విషయాన్ని ప్రక్కన పెట్టండి అని చెప్పి వారికి మనల్ని మనం ప్రేమించుకోవాలని, మనల్ని మనం అంగీకరించుకోవాలని, మన పట్ల మనం మంచిగా భావించాలని వివరిస్తాను.
అలా చెప్పినప్పుడు లావుగా ఉన్నందుకు, చూసేందుకు అసహ్యంగా ఉన్నందుకు వారిని వారు ప్రేమించుకోలేరని బదులిస్తాను. అప్పుడు మీరు లావుగా ఉండడానికి కారణం మీరు మిమ్మల్ని ప్రేమించుకోలేకపోవడమేనని నేను వివరిస్తాను. మనల్ని మనం ప్రేమించుకుని మన పట్ల మనం మంచిగా భావించుకుంటే ఆశ్చర్యకరంగా మన శరీరాలు లావు తగ్గిపోయి ఎలా సహజం అవుతాయో అన్నది చాలా అద్భుతమైన విషయం. మనల్ని మనం మార్చుకోవడం చాలా సులభమని చెప్తే కొన్నిసార్లు వినేవారికి చాలా కోపం వస్తుంది. వారి సమస్య నాకు అర్థం కాలేదని కూడా వారు భావిస్తారు. ఒక ఆమె అయితే చాలా నిరుత్సాహంతో, నేను మీ దగ్గరికి వచ్చింది నా డిగ్రీని ఇలా పూర్తి చేసుకోవాలనేనని, మీరు ఇచ్చే సలహాల కోసమే కానీ నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో తెలుసుకోవడానికి కాదని చెప్పేది. ఆమె ఒక డిగ్రీ పట్టా కోసం ఒక థీసిస్ వ్రాస్తోంది. ఆమె పట్ల ఆమెకు ఎంత ద్వేషభావన ఉందో నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ భావనే ఆమె జీవితంలో అన్ని దిశలు వ్యాపించి ఆమె థీసిస్ను పూర్తి చేసుకోకుండా అడ్డుకుంటుంది. ఆమె అయోగ్యురాలని ఆమె భావించేంతవరకు ఆమె ఎలా విజయం సాధించగలదు చెప్పండి? ఆమె నా మాటలు పెడచెవిని పెట్టింది, ఏడ్చింది. తర్వాత సంవత్సరానికి ఉన్నదానికి తోడు ఇంకొన్ని సమస్యల్ని నెత్తినేసుకొని వచ్చింది. కొంతమంది మారేందుకు సిద్ధంగా ఉండరు. అలాగని వారిలో తప్పులు ఎంచాల్సిన అవసరం లేదు. జీవితంలో మార్పులు సంభవించడం సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, సరైన క్రమంలో జరుగుతుంది. నా జీవితంలో మార్పులు సంభవించడం ప్రారంభమైనది నాకు 40 సంవత్సరాల వయసున్నప్పుడు. థ్యాంక్ యూ.